ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏమంటే మన దగ్గర మదనపల్లి 1 టౌన్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 102/2025 కేసులో కిడ్నాప్, మర్డరు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్స్ ఉన్నటువంటి కేసులో ముగ్గురు ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపించడం జరుగుతున్నది. ఈ కేసు పూర్వపరాల గురించి తెలపాలంటే ఆగస్టు 15వ తారీఖున మదనపల్లి టౌన్లోనే ఉన్నటువంటి సుల్తాను, అతని అసోసియేట్స్ ఆసిఫ్, మౌలా మరియు సుల్తాన్ ఫ్రెండ్స్ అయినటువంటి రబ్బాని, సాదిక్లు వీళ్ళ 5 మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి. గంజా గతంలో ఆసిఫ్కు, సుల్తాన్కు ఉన్నటువంటి గొడవలో కదీర్ అనే వ్యక్తి, వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి, అతను అంగల్ సమీపంలో బేల్దారి పని చేసుకుంటూ ఉంటాడు. అతను వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు అప్పుడప్పుడు తన అవసరాలకు కొంత గంజా తెచ్చుకుంటున్నాడు. అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము, డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలేదని చెప్పేసి ఆగస్టు 15వ తారీఖున మార్నింగ్ వీళ్ళతో ఒక ప్లాన్ చేసుకొని వాడి డబ్బు వెనక్కి తీసుకోలేట వాడిని చంపేసైనా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కారు, ఇటియోస్ కారు, ఇదే కారు, ఇది ఇటియోస్ కార్ను ఎంగేజ్ చేసుకొని వీళ్ళ 5 మంది ఒక ప్లాన్డ్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ కదీర్ను మాట్లాడని చెప్పేసి తీసుకొని ఆ అంగలు నుంచి రాయలపాడు దగ్గరికి వెళ్ళి రాయలపాడు దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ 10:30 సమయంలో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి సుమారుగా 6:30 వరకు అక్కడ గాంజా గురించి, డబ్బు గురించి అతన్ని విపరీతంగా కుట్టడం జరుగుతుంది. ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకువెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదనపల్లి టౌన్లోనే ఉంటుంది, ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది. అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరుగుతుంది. మార్నింగ్ మర్డర్ అయినటువంటి విషయం బయటపడకుండా ఉండడం కోసం సిటిఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలనే ఉద్దేశంతో వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు. అప్పుడు మనం మొదటగా కదిరి రైల్వే పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 14/25 అనే కేసును ఆగస్టు 16వ తారీఖు నమోదు చేయడం జరుగుతుంది. అనుమానాస్పద ముద్దిగా నమోదు చేసుకొని తర్వాత ఆగస్టు 20వ తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా ఆసిఫ్, మౌలా అనే 2 ముద్దాయిలు కదిరి రైల్వే పోలీసు వాళ్ళ దగ్గర ఆగస్టు 20వ తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీ తీసుకెళ్లిన ఆటోతో పాటు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మొదటగా మనకు కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ కదిరి సబ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మనకు లాండ్ ఆర్డర్కు కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి మన సిసిసి ఇన్స్పెక్టరు, మన 1 టౌన్ ఎస్ఐస్ అన్సరు, శివ, తర్వాత 2 టౌన్ ఎస్ఐ రహీం, తర్వాత సిసి సిబ్బంది అంతా కలిసి టీమ్స్గా ఫామ్ అయిపోయి గత కొన్ని రోజులుగా అతను వెతకడం జరుగుతుంది. పోలీసులు ఎక్కువగా అతను వెంటబడుతున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం వచ్చినందువల్ల అతను భయపడిపోయి నిన్న మన మదనపల్లి టౌన్ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర అతను స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. అతని ఫ్రెండ్స్ రబ్బాని మరియు సాదిక్లు కూడా ఆర్ఐ దగ్గర లొంగిపోవడం జరిగింది. ఆర్ఐ గారు నిన్న వాళ్ళని మనం స్వచ్ఛందంగా మన దగ్గర హాజరుపరిస్తే వాళ్ళ యొక్క నేరోపదల పంచనామాను మనం రికార్డ్ చేసుకొని వాళ్ళు చెప్పినటువంటి నేరానికి ఉపయోగించినటువంటి కారును మనము ఈ మదనపల్లి టౌన్లోనే హిందుస్థాన్ కార్స్ షెడ్ దగ్గర సీజ్ చేయడం జరిగింది, ఇటియోస్ కారు. ఈ నేరస్తుల గురించి చూసినట్లయితే ఆసిఫ్, మౌలాలో కూడా గతంలో గంజాయి ఈ నేర చరిత్ర ఉంది. దీంట్లో ఈరోజు నిన్న అరెస్ట్ చేసినటువంటి సుల్తాన్ మరియు 2 ముద్దాయిలు సాదిక్, రబ్బాని వెరిఫై చేస్తే వాళ్ళ నేర రికార్డులని సాదిక్, రబ్బానిల మీద లేదు, ఇదే మొదటి కేసు. కానీ సుల్తాన్ మీద గతంలో సుమారుగా 18 కేసులు ఉన్నాయి. మర్డరు, గాంజా, తర్వాత ఎర్రచందనం ఆక్రమణ ఇలాంటి కేసులు ఉన్నాయి. గతంలో కొన్ని ట్రయల్ స్టేజ్లో కూడా ఉన్నాయి. వీళ్ళ మీద తదుపరి చర్య నిమిత్తం ఎస్పీ సార్కి పెట్టేసి నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ.